ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఇది ఒక ఫ్యామిలీ బంధాన్ని టోటల్గా విడగొట్టేస్తున్నాయి, ఫ్యామిలీ వ్యవస్థనే కొలాప్స్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎడదాకా వచ్చినాయి అంటే ఏంటంటే చంపే వరకు, చంపడం, పిల్లల్ని చంపడం మనం కానీ. చూసాం, అవును చిన్న 3 years బాబుని బస్ స్టాప్ లో వదిలేసి అవును, వెళ్ళిపోయింది. అది కూడా మనం చాలా అది అవును. చంపటం కానీ లేకపోతే చచ్చిపోవడం కానీ లేకపోతే పిల్లల్ని వదిలిపెట్టడం కానీ లాంటివి జరిగి ఇది మానవ జీవితానికి పెద్ద పెను సవాల్ అయిపోయింది జనరల్గా. నెక్స్ట్ జనరేషన్ పైన కూడా అది ఎఫెక్ట్ అది చూపిస్తుంది. చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి లేదు కాబట్టి ఇంకా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఆపలేరు, ఏం చేయలేరు అని అందరూ ఒక రకమైన భ్రమలో తిరుగుతున్నారు. ఓకే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేమేమో కానీ దానికి వాళ్ళని శిక్షించడానికి ఇతర పద్ధతులు చాలా ఉన్నాయి. సివిల్ లాలో చాలా పద్ధతులు ఉన్నాయి. వాళ్ళని మనము కాంపన్సేషన్ అడగచ్చు, తర్వాత వాళ్ళని డిఫమేషన్ కింద వేసుకోవచ్చు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని సివిల్ ప్రిజన్ కూడా పంపించే అవకాశం ఉంది. సివిల్ ప్రిజన్ కూడా పంపించే అవకాశం ఉంది డెఫినెట్లీ. మన వాళ్ళు ఏంటంటే అబ్బా కోర్టుకి వెళ్ళాలంటే చాలా లెంత్ టైం కదా, అంతసేపు వీళ్ళు ఈ బాధతో కూడా ఉండాలి కదా, ఆ ట్రోమా నుంచి బయటకు రావాలా, వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్న దగ్గరల్లా మనం సివిల్ కేసు వేసుకొని వాళ్ళని సివిల్గా పనిష్మెంట్ చేసే అవకాశం ఉంది.